హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో అనపగింజలతో కూర చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అనపగింజల్ని ఒలుచుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలండి. లేతగా ఉన్నాయండి. ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. మీరు కూరకు తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. నేను మిక్సీలో ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ పట్టుకున్నానండి. అది ఈ నూనెలో వేసి వేయించుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడం వలన మనకు కూర టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. ఇలా వేయించుకుంటూ మనము ఉప్పు తగినంత, కూరకు తగినంతగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటిని కూడా ఈ మసాలాలోనే వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవడం వలన మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుందండి. పచ్చివాసన అనేది రాదు. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం కరివేపాకు ఇలా వేసి వేయించుకుంటున్నానండి. కొత్తిమీరని కూడా మిక్సీ పట్టుకొని పేస్టులోనే వేసానండి. తర్వాత ఇలా నానబెట్టుకుని అనపాకు గింజల్ని ఇలా కుక్కర్లో వేసి ఆ మసాలాలోనే కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఉంటాయండి. దీన్ని పొట్టు కూడా తీసుకొని కూడా చేసుకోవచ్చండి. నేను లేతగా ఉండడం వలన ఇలా పొట్టుతోనే వేస్తున్నాను. ఇలా మొత్తం మసాలాకంతా కలిపి మనము గింజలకు ఆ ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత తగినంత నీళ్లు పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే గింజలు అనేది చాలా మెత్తగా బాగా ఉడికిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఇలా కూర తయారైపోయిందండి. చూడండి, గింజలు బాగా కనిపిస్తున్నాయి. మనకు గ్రేవీ కూడా ఉంటుందండి. మనకు తగినంత గ్రేవీని చూసుకొని చేసుకోవాలండి. కసూరి మేతిని పౌడర్ కూడా వేసి ఆఖరిన కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కూర తొందరగా అయిపోతుందండి. ఇలా చపాతీలకి తీసుకుంటే చాలా బాగా ఉంటుందండి.